జోక్యాన్ని సహించలేనటువంటి చైనా ఈ యొక్క కాల్పులకు ఉసిగొల్పిందా, చైనా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యంతో డైరెక్ట్ గా టచ్ లో ఉందా అన్న అనుమానాలు అయితే అందరికీ వస్తున్నాయి. అందుకే చైనా అండదండలు చూసుకొని పాకిస్తాన్ సైన్యం కానీ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కానీ ఈ దాడులకు పాల్పడ్డారన్నది కూడా చూడాలి. మళ్ళీ ఆయన చెప్తున్నట్టు మాట, చైనా యొక్క ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ ఉన్న డిప్యూటీ పిఎం తో మాట్లాడుతూ మీ సార్వభౌమత్వాన్ని పూర్తి స్థాయిలో కాపాడేందుకు మేము మీకు అండదండగా ఉంటాం, వెన్నుదండగా ఉంటామని కూడా ఆయన చెప్పారు. అంటే మీరు ఎక్కడ వెనక తగ్గొద్దు, రేపు అమెరికా వచ్చి మేము మీ మెడ మీద కత్తి పెట్టి ఇండియా అడిగినటువంటి డిమాండ్లన్నిటికీ ఒప్పేసుకోబాకండి, అలా ఏదైనా చేస్తే మీ సార్వభౌమత్వానికి భంగం కలిగితే అప్పుడు మేమున్నాం, మేము కూడా మీ వెనకాల నిలబడతాం అని చెప్పేందుకే ఈ యొక్క ఫోన్ కాల్ సంభాషణ ఉపయోగపడిన. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా మీ అనుమానం కూడా ఏదైతే పాకిస్తాన్ తో చైనా విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారా, లేకపోతే కమ్యూనికేషన్ గ్యాపా, లేకపోతే మిలిటెంట్లే ఈ దాడికి పాల్పడ్డారా? సో మనమైతే సమయం పాటిస్తున్నాం, ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటూనే వస్తున్నాం. సో దీనిపైన కూడా డిస్కస్ చేద్దాం. సో ఒక చిన్న బ్రేక్ తర్వాత వస్తాను కృష్ణ. పాఠానికి ఖచ్చితంగా నిజమైన అర్థం ఇవాళ ఏమిటో తెలిసింది. ఇంతకు ముందల వారు చెప్పినట్టుగా పాకిస్తాన్ లో ప్రభుత్వం అనేది ఏ రకంగానూ నిలకడగా ఉన్నది కాదు. ఖచ్చితంగా టెర్రరిస్టుల చేతుల్లో నడుస్తుంది. టెర్రరిస్టులకి అక్కడున్న ఆర్మీ అధికారులకి చక్కటి సయోధ్య ఉంది. ఎందుకంటే ఆర్మీ అధికారులు ఈ టెర్రరిస్టులు చనిపోయినప్పుడు వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొని విషాద వదనాలతో కనిపించారు. అంటే ఎవరెన్ని కబుర్లు చెప్పినా ప్రపంచం అంతా ముక్త కంఠంతో ఈ టెర్రరిజాన్ని నిలువరించాలి అని చెప్తున్నా కూడా ఇవాళ ప్రభుత్వం చేయి దాటింది. రేపు సూసైడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఆర్మీ చేయి కూడా దాటుతారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలో చావు తప్పించి ఇంకేమీ కనపడదు. వాళ్ళ బుర్రలోకి ఎంత ఎక్కిస్తారంటే చస్తే చచ్చావు, స్వర్గం ప్రాప్తిస్తుంది, ఎంతో మంది ఉంటారు పైన నిన్ను ఆహ్వానించడానికి. ఇలాంటి లిటరేచర్ ని నేను స్వయంగా చదివాను, తర్జుమా చేయించుకుని షాక్ అయిపోతాం. మానవ సమాజంలో ఇంకా ఇలాంటి ఛాందస్తులు అంటే మించి ఆ స్థాయిని మించి ఉన్న మానవ మృగాలు ఉంటారా అంటే ప్రాక్టికల్ గా చూసాం. వాళ్ళు ఎంత క్రూరాతి క్రూరమైన మనుషులు కాకపోతే మతాన్ని అడిగి దుస్తులు ఊడదీసి రుజువు చూసుకుని చంపి స్త్రీలు బాధపడుతుంటే మమ్మల్ని కూడా చంపమని ప్రాధేయపడితే మీరు చేస్తే అలా మోదీకి ఎవరు చెప్తారు అన్నటువంటి ఆలోచనలతో ఉన్న కరుడు గట్టిన వాళ్ళు, వాళ్ళకి మానవత్వం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు ఇన్స్టిగేట్ చేసి ఉంటారు. కాకుంటే మన జవాన్లు అప్రమత్తంగా ఉండటం మూలన దిగిన తర్వాత మొత్తం ఇరు దేశాలు భారత్ పాకిస్తాన్ ఇద్దరు కూడా సీజ్ ఫైర్ కి అంగీకారం తెలిపారు. 5 గంటల నుంచి కూడా ఎటువంటి సీజ్ ఫైర్ జరగదు, అంటే సీజ్ ఫైర్ జరుగుతుంది, కాల్పుల విరమణ ఒప్పందాన్ని మేము ఇద్దరం కూడా అంగీకరిస్తున్నామని చెప్పిన తర్వాత ఇది ఎందుకు జరిగింది అన్నది ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. కానీ నిజంగా అక్కడ పాకిస్తాన్ ఆర్మీయే చేసిందా అంటే 2-3 అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఒకటి, ఈ సీజ్ ఫైర్ అమలు కావడానికి అంటే సీజ్ ఫైర్ ని